హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మచ్చలి స్టోరీలోని 12వ భాగం. ఆరోహి ఏడుస్తూ అలా నడుచుకుంటూ తనకే తెలియకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళి కనిపించిన ట్రైన్ ఎక్కి కూర్చొని ఈ లోకంతో సంబంధం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. అలా ఉదయానికి వైజాగ్ చేరుకునేసరికి తెలిసిన వాళ్ళ పెళ్లికి వెళ్ళిన లలిత గారు ఆరోహి పక్కన కూర్చొని ఉండటం చూసి తను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉంది. ఎవరితో మాట్లాడకుండా ఎటో చూస్తూ సైలెంట్గా ఉంటుంది. అలా ట్రైన్ దిగాక నడుచుకుంటూ బయటకు వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోతే తన వెనకే వస్తున్న లలిత గారు తనని పట్టుకొని ఒళ్ళు కాలిపోతున్నా పట్టించుకోకుండా ఉన్న ఆరోహిని చూసి, అయ్యో తల్లి, ఎంత జ్వరం ఉందో, ఒళ్ళు నిప్పులా కాలిపోతుంది అని కంగారుగా అంటుంటే, నిన్నటి నుంచి ఏమీ తినకపోవటం వలన పైగా ఏడుస్తూ ఉండేసరికి నీరసంగా ఉండి విరక్తిగా నవ్వుతూ, నేను చనిపోయినా ఎవరికీ పట్టదు, ఇక ఇది ఒక లెక్క అని వేదాంతం మాట్లాడినట్టు మాట్లాడుతుంటే, తను అలా మాట్లాడుతుంటే ఏదో చెప్పుకోలేని బాధలో ఉందని అర్థమయ్యి, నీ వాళ్ళు ఎవరో చెప్పు తల్లి, వాళ్ళ దగ్గర నిన్ను వదిలేస్తాను అని అంటుంటే, నాకు ఎవరూ లేరండి, నేను అనాథని అని తలదించుకొని అది చెప్తుంది. అయ్యో అవునా, నేను కూడా ఇప్పుడు అనాథనే. నా పిల్లలు, నా మొగుడు పోయాక నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నాతో పాటు ఉంటావా? ఏదో కష్టంలో ఉన్నట్టున్నావు. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు నాతో ఉండు నా కూతురుగా అని ప్రేమగా అడుగుతుంటే ఆరోహి ఏడుస్తూ లలిత గారిని కౌగిలించుకొని, నాకు చనిపోవాలని ఉందండి, బ్రతకాలని లేదు, ఈ బ్రతుకు మీదే ఆశ లేదు అని అంటుంటే, ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద కష్టం వచ్చిందో అనుకుంటూ, మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది తల్లి. ఇలా మధ్యలోనే మనకి ఇష్టం వచ్చినట్టు దానిని అంతం చేయకూడదు. నీకు ఇష్టం ఉంటే నాతో పాటురా, నా కూతుర్లా చూసుకుంటాను అనగానే ఆరోహి ఏడుస్తూ సరే అంటుంది. అలా లలిత గారు ఆరోహిని తన ఇంటికి తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ రోజు నుంచి ఆరోహి మాత్రం ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఉండటం చూసి, ఏదైనా అడిగిన సమాధానం చెప్పకపోయేసరికి తనకి నచ్చినప్పుడు చెప్తుందిలే అనుకుని వదిలేశారు. అలా 3 నెలలకి ఆరోహికి అనీజీగా ఉండి ఒకటే వాంతులు అవుతుంటే డాక్టర్ని పిలిపించి చెక్ చేస్తే ప్రెగ్నెంట్ అని తెలిసి డాక్టర్ని పంపించి లలిత గారు ఆరోహి దగ్గరికి వెళ్ళి, ఏమైంది తల్లి, ఇదంతా ఏంటి అని బాధగా అడిగితే, ఆరోహి సైలెంట్గా ఉండటం చూసి, చెప్పుకో తల్లి నీ బాధ, నాతో ఇన్నాళ్ళు ఉన్నావు, నా మీద నమ్మకం లేదా అని అడుగుతుంటే, ఆరోహి ఏడుస్తూ లలిత గారిని కౌగిలించుకుని, నీకు కాక ఎవరికి చెప్తానమ్మా అంటూ తన జీవితంలో జరిగింది మొత్తం చెప్తుంది. నాకు ఈ బిడ్డ వద్దమ్మా, నాకు చనిపోవాలని అనిపిస్తుంది అని ఏడుస్తుంటే, లలిత గారు ఆరోహి గురించి తెలిసి బాధపడిన తను అలా అనేసరికి, నువ్వెందుకు చనిపోవాలి తల్లి, ఈ బిడ్డ ఏం చేసిందని దానిని చంపేద్దామనుకుంటున్నావు, ఈ బిడ్డని చూసైనా బ్రతుకు తల్లి, నిన్ను మోసం చేసిన వాడి గురించి నీకెందుకు అని జ్ఞానోపదేశం చేస్తుంది. అలా ఆరోహి కవల పిల్లల్ని కని తర్వాత పిల్లల్ని లలిత గారికి అప్పగించి మధు కంపెనీలో ఈవెంట్ మేనేజర్గా జాయిన్ అవుతుంది. మధు ఆరోహిని మొదటి చూపుల్లోనే ప్రేమించాడు. కానీ తనకి పిల్లలు అని తెలిసి పెళ్ళయిందేమో అనుకుని వెనక్కి తగ్గి, తర్వాత ఎవరో మోసం చేశారు అని తెలుసుకుని తనకి తోడుగా నిలబడాలని, తన ప్రేమ విషయం చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్న ఆరోహి కోపం చూసి చెప్పలేక ఆగిపోయేవాడు. అలా అలా పిల్లలకి 4 సంవత్సరాలు వచ్చే వరకు ఆరోహి పిల్లల్ని చూస్తూ సంతోషంగా బ్రతుకుతుంది. అలా తన గతమంతా గుర్తుకు వచ్చి కన్నీరు తనకి తెలియకుండానే బయటికి వచ్చేస్తుంది. ఆరోహిని అలా చూసి సంధ్య కంగారుగా, ఏమైంది ఆరోహి, ఏడుస్తున్నావెందుకు అని అడుగుతుంటే, ఆరోహి తన కన్నీరు తుడుచుకొని, ఏమీ లేదు, ఏదో గుర్తొచ్చిందిలే అంతే, టెన్షన్ పడకు, నువ్వు నీ వర్క్ చూసుకో అని చెప్తుంది.
సంధ్య అయోమయంగా ఆరోహి వైపు చూస్తూ ఏదో జరిగింది కానీ చెప్పటం లేదు. తర్వాత తెలుసుకున్నానులే అనుకుని సంధ్య తన వర్క్ చేసుకుంటుంది. ఆరోహి మనసులో ఇప్పుడు మళ్ళీ తనని చూశాను అంటే తను చేసిన మోసం గుర్తుకు వచ్చి తనని చంపేయాలి అనిపిస్తుంది. ఒకవేళ నా పిల్లల గురించి తెలిస్తే అని భయంగా అనుకుని, అయినా నన్ను వద్దనుకున్నవాడు నా పిల్లలతో ఏం పని? అలాంటిదేమీ జరగదులే. పోనీ రిజైన్ చేస్తే అని అనుకుంటూ అంతలో పిల్లలు లలిత గారు గుర్తుకు వచ్చి, ఇది తప్ప ఇంకో ఆధారం లేదు. ఇది కూడా నా సర్టిఫికెట్స్ లేకుండా నన్ను నమ్మి ఇచ్చాడు. ఇక ఒకే ఒక మార్గం తనకి కనపడకుండా ఉండి తన వర్క్ తను చేసుకోవాలని అని ఫిక్స్ అయ్యి సైలెంట్ అయిపోతుంది. ఆర్యన్ కూడా అది అంతా గుర్తు తెచ్చుకొని, ఐఎమ్ సారీ ఆరోహి, ఐఎమ్ రియల్లీ సారీ. నేను చాలా పెద్ద తప్పు చేశాను కానీ సరిదిద్దుకునే అవకాశం ఒక్కసారి ఇవ్వు. నువ్వు నాకు ఒక్కసారి కనిపించు. జీవితాంతం ప్రేమని కురిపిస్తూనే ఉంటాను. ప్లీజ్ ఆరోహి, ఎక్కడ ఉన్నా సరే నా దగ్గరికి వచ్చే, నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అనుకుంటూ ఉండగానే బావా అంటూ ఒక 25 ఏళ్ల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్యన్ మెడ చుట్టూ చేతులు వేసి, ఎలా ఉన్నావు బావా? నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసానుగా, ఇక ఎప్పుడూ నీతోనే ఉంటాను. నిన్ను అస్సలు వదిలిపెట్టను అని మాట్లాడుతూ ఉంటే చిరాకుగా ఆ అమ్మాయి చేతిలో విడిపించుకొని పైకి లేచి కోపంగా, నా రూంలోకి ఎందుకు వచ్చావు? అది నా పర్మిషన్ లేకుండా నాకు నచ్చదని తెలుసు కదా. నీకెంత ధైర్యం అని కోపంగా అడుగుతుంటే ఆ అమ్మాయి, అదేంటి బావా అలా అంటావు? నేను నీకు కాబోయే భార్యనే కదా. నీ రూంలోకి రావడానికి నాకు పర్మిషన్ ఎందుకు అని ఒక్కింత అసహనంగా అడుగుతుంది. వాట్ నాన్ సెన్స్! నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి? అది ఎప్పటికీ జరగదు. అలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడే మానుకో. నా భార్య అంటే తను మాత్రమే అని స్క్రీన్ వైపు చూపిస్తుంటే, నువ్వింకా దానిని మర్చిపోలేదా బావా? ఎందుకు బావా నా ప్రేమ నీకు అర్థం కావటం లేదు? నీకోసం చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. మరి నాలో కనిపించనిది తనలో కనిపించింది ఏంటి? అయినా అది ఉందో లేదో తెలియని దానికోసం నన్ను కాదని అంటున్నావు అని కోపంగా అంటుంటే, ఆర్యన్ కోపంగా అమ్మాయి మెడ పట్టుకొని గోడకి ఆనించి పైకి లేపి, నా ఆరోహి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను. అది నా కోసం బ్రతికే ఉంది. నేను ఇక్కడ ఊపిరి పీలుస్తున్నా అంటే అది ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉందని అర్థం. ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే నిజంగా చంపేస్తాను అంటూ ఊపిరాడక దగ్గుతుంటే ఇంకా పట్టుకుంటే చచ్చిపోతుందేమోనని వదిలేస్తాడు. ఆ అమ్మాయి ఊపిరాడక దగ్గుతూ కింద కూలబడి మెడ పట్టుకుని భయంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటే ఆర్యన్ కోపంగా, గెట్ అవుట్! ఇంకొకసారి నా రూంలోకి వచ్చిన ఆరోహి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను అని అరుస్తూ ఉంటే ఆ అమ్మాయి భయంగా పారిపోయింది బయటికి. ఆర్యన్ అసహనంగా సోఫాలో కూర్చుని, చూడు ఆరోహి, అందరూ ఏమంటున్నారో, నువ్వు కనిపించట్లేదని చనిపోయావనుకుంటున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు నీ ఊపిరి నాలో, నా ఊపిరి నీలో ఉందని. నువ్వు క్షేమంగా ఉంటేనే నేను ఇలా అయినా ఉన్నానని అని ఆరోహి ఫోటోతో మాట్లాడుతూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి భయంగా కిందకి వెళ్ళేసరికి కింద వాళ్ళ అమ్మా నాన్న సుమిత్రతో మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి భయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అత్త బావ ఇంకా మారలేదా? ఇంకా అలాగే ఉన్నాడు. కొంచెం ఉంటే నన్ను మెడ పిసికి చంపేసేవాడు అని ఆయాసంగా అంటే అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని మొత్తం తాగేస్తుంది. సుమిత్ర కంగారుగా పైకి లేచి, నువ్వెందుకు వాడి రూమ్కి వెళ్ళావు నైనా? వాడి రూమ్కి ఎవరు వెళ్ళినా ఇంతే చేస్తాడు. అసలు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? వాడితో ఏం మాట్లాడావని అంత కోపంగా నీ మెడ పట్టుకున్నాడు అని అడుగుతుంటే, నేనేం అనలేదత్తా, జస్ట్ ఆ అమ్మాయిని ఇంకా మర్చిపోలేదా అని అడిగాను అంతే అని అబద్ధం చెప్తుంది. నిజం చెప్తే అక్కడ
సుమిత్ర గారు కూడా కొడతారేమోనని. నిజం చెప్పు, అదే అన్నావా? అంత మాత్రానికి వాడిలా చేశాడా అని అనుమానంగా చూస్తూ ఉంటే, అమ్మో అత్త కనిపెట్టేసేలా ఉందే అని కంగారుగా చూస్తుంటే, అంటే ఏంటి నీ ఉద్దేశం సుమిత్ర? నా కూతురు అబద్ధం చెప్తుందనా? నా కూతురికి ఏం అవసరం ఉందని అబద్ధం చెప్పటానికి అని నైనా తండ్రి హరీష్ కోపంగా అడుగుతుంటే, అలాంటిదేమీ లేదు అన్నయ్య, వాడు అంత మాత్రానికే కోప్పడడు, అందుకే అడిగాను, ఇంకేం లేదు అని హరీష్ కోపానికి నిదానంగా అంటుంది. సరే, మీరు జర్నీ చేసి అలసిపోయి ఉంటారు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని వాళ్ళకి రూమ్ చూపిస్తుంది. అందరూ రూమ్కి వెళ్ళగానే, ఏమన్నావే, నీ బావ నీ మీద అంత కోప్పడ్డాడు అని నైనా తల్లి మీనా అడిగితే, నైనా అక్కడ జరిగిందంతా చెప్తుంది. ఎందుకు తొందరపడ్డావు? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? మర్చిపోయావా? నీ బావని లైన్లో పెట్టి ఈ ఆస్తంతటికి మహారాణి అవ్వాలనే కదా. కొంచెం నిదానంగా మీ బావని నీ వాణ్ణి చేసుకో అని హరీష్ అంటాడు. నైనా సరే అని ఆర్యన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.